నల్గొండ జిల్లాలోని చెండూరు మున్సిపల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత ఆదివారం జరిగిన బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణపై బీజేపీ నాయకులు తాజాగా మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ మండల నాయకులు మాట్లాడారు. ఇటీవల జరిగిన దాడి ఘటన యాదృచ్ఛికం కాదని, ముందుగానే పథకం ప్రకారం జరిగిందని ఆరోపించారు. అన్నపర్తి యాదగిరి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ప్రజలు చూస్తున్న సంఘటనల వెనుక అసలు వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన వివరాల్లో అనేక సందేహాలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇక నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ఉన్నారనే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇది రాజకీయ పార్టీల మధ్య ఏమైనా అంతర్గత సంబంధాలను అణిచివేస్తుందా అనే ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమాజంలో శాంతి భద్రతలను కాపాడేలా నాయకులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ ఎవరి మధ్యలో అక్రమ పొత్తు, అక్రమ సంబంధం కనబడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ చండూరు మున్సిపల్ కేంద్రంలో ఎదుగుతున్నది, అసలు పోటీలోనే ఉండదు అని భావించినటువంటి ఈ యొక్క ప్రత్యర్థులకి ముచ్చమటలు పట్టించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి బీఆర్ఎస్లో పోయిరు, కాంగ్రెస్లో పోయిరు, బీజేపీలోకి వచ్చిరు, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్లో పోయిరు. మరి మీకు రాజగోపాల్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉన్నట్లయితే ఇన్ని పార్టీలు మీరు ఎందుకు మారుతారు? మీరు ఎక్కడ కూడా ఒక నమ్మకంగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు చెప్తారు కోడి బ్రదర్స్ పోటీ చేస్తే 2 స్థానాల్లో మేము గెలుపొందినాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని చెప్తున్నారు. సంతోషం. మరి గత ఎన్నికల్లో మీరు 4 స్థానాల్లో పోటీ చేసిరు, 3 స్థానాల్లో ఓడిపోయారు. మరి ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని సేవ చేస్తారని చెప్పేసి